Hi, hello everyone. This is Rajeshwari, faculty of Sai Medakoti, Hyderabad. Right, ఈ వీడియోలో మనం సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ అయినా కానీ బీటెక్ బేస్డ్ ఎగ్జామ్ అయినా కానీ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఈ సెట్ కానీ గేట్ కానీ ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయినా కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది మోర్ వెయిటేజ్ అనేది ఉంటుంది రైట్. మరి ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో సింపుల్ స్ట్రెసెస్ అనే టాపిక్ నుంచి ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనే టాపిక్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం రైట్. మరి ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేది మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా రెగ్యులర్గా దీని నుంచి అయితే క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి అయితే రైట్. మరి ఆ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి ఏంటో ఒకసారి చూద్దాం రైట్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే మెయిన్గా 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి. దానికన్నా ముందు అసలు ఎలాస్టిక్ కాన్స్టెంట్ యొక్క యూజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఇవి స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య రిలేషన్షిప్ అనేది మనకు డిఫైన్ చేస్తాయి. స్ట్రెస్ అంటే ఏంటి జనరల్గా మనం సిగ్మాతో చూపిస్తాం రైట్. అలాగే స్ట్రెయిన్ అంటే ఏంటి ఎప్సిలాన్ ఈ లేదా స్మాల్ ఈ లేదా ఎప్సిలాన్తో చూపిస్తాం రైట్. ఇలా స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి డిఫైన్ చేసేటటువంటి కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని అంటాం రైట్. మరి జనరల్గా స్ట్రెస్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రెస్కి మనకు జనరల్గా ఫార్ములా ఏంటి? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లేదా సిగ్మా లేదా ఎఫ్తో చూపిస్తాం రైట్. ఎఫ్ లేదా సిగ్మాతో చూపిస్తాం ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అని అంటాం. జనరల్గా మనం స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్ట్రెస్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మెయిన్గా ఆ మెటీరియల్ యొక్క జామెట్రీ అంటే ఏరియా పైన డిపెండ్ అవుతుంది రైట్. మరి ఇదే స్ట్రెయిన్ కనుక చూసామనుకోండి మనకు జనరల్గా హుక్స్లా ఏంటి మనకు విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్తాం రైట్. స్ట్రెయిన్ అని చెప్తాం రైట్. మరి ఈ ప్రపోర్షనాలిటీ కనుక తీసేసినట్టయితే అప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ వస్తుంది. దాన్నే మనం ఆ కాన్స్టెంట్నే ఎలాస్టిక్ కాన్స్టెంట్ అని అంటాం రైట్. ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఇంటూ ఎప్సిలాన్ దట్ ఈస్ స్ట్రెయిన్ రైట్. మరి స్ట్రెస్ ఏమంటున్నాం మనం ఇక్కడ? స్ట్రెస్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఏరియా పైన మాత్రమే అంటే జామెట్రికల్ ప్రాపర్టీ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది అని అంటాం. కానీ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్. అంటే స్ట్రెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెటీరియల్ ప్రాపర్టీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. జనరల్గా మనం చూసినట్టయితే సపోజ్ చూడండి ఇక్కడ నేను ఒక 2 మెటీరియల్స్ తీసుకుంటున్నాను రైట్. ఒకటేమో స్టీల్ మెటీరియల్ సేమ్ లెంత్ ఎల్ సేమ్ ఏరియా ఏ రైట్. నెక్స్ట్ ఇంకో మెటీరియల్ తీసుకుంటున్నాను సేమ్ లెంత్ సేమ్ ఏరియా బట్ మెటీరియల్ వచ్చేసి ఇది స్టీల్ అయితే ఇది సపోజ్ నేను అల్యూమినియం అని తీసుకుంటున్నాను రైట్. ఇప్పుడు దీనిపైన మనం ఒక ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేస్తున్నా సేమ్ లోడ్ అప్లై చేస్తున్నా అప్పుడు మనం స్ట్రెస్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే చూడండి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? లోడ్ బై ఏరియా రైట్. ఇక్కడ లోడ్ సేమ్ అంటున్నాం ఏరియా సేమ్ అంటున్నాం అంటే యాక్చువల్గా ఇప్పుడు స్ట్రెస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే రెండిట్లో కూడా సేమ్ స్ట్రెస్ వస్తుంది అని అంటాం రైట్. అంటే ఇప్పుడు అది స్టీల్ మెటీరియల్ అయినా అల్యూమినియం మెటీరియల్ అయినా రెండిట్లో కూడా సేమ్ లోడ్ వచ్చినప్పుడు సేమ్ లోడ్ ఉన్నప్పుడు సేమ్ స్ట్రెస్ వస్తుంది అని అంటున్నాం రైట్. మరి అదే స్ట్రెయిన్ కనుక క్యాలిక్యులేట్ చేసామనుకో రెండిట్లో కూడా డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ క్వాంటిటీ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది వస్తుంది రైట్. అంటే ఇక్కడ స్ట్రెయిన్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మెటీరియల్ ప్రాపర్టీస్ పైన డిపెండ్ అవుతుంది. మరి ఆ మెటీరియల్ ప్రాపర్టీ దేన్ని బేస్ చేసుకొని మనం చెప్తామంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్. ఏంటా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఒకసారి చూద్దాం రైట్. ఆ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా 4 టైప్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి రైట్. ఎలాస్టిక్ కాన్స్టెంట్ రైట్. ఏంటా 4 ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అంటాం రైట్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ దీన్నే మనం యంగ్స్ మాడ్యులస్ అని కూడా అంటాం ఓకే. యంగ్స్ మాడ్యులస్ మరి దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే చూడండి ఒకసారి క్యాపిటల్ ఈతో చూపిస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే క్యాపిటల్ ఈతో చూపిస్తాం రైట్ ఓకే. మరి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్
లీనియర్ స్ట్రెస్ టు లీనియర్ స్ట్రెయిన్. ఇక్కడ మనకు స్ట్రెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అందులో ఏ స్ట్రెస్కి మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్ అదే యంగ్స్ మాడ్యులస్ డిఫైన్ చేస్తామంటే యంగ్స్ మాడ్యులస్ ఇస్ ఈక్వల్స్ టు లీనియర్ స్ట్రెస్ డివైడ్ బై లీనియర్ స్ట్రెయిన్ అని అంటాం, రైట్? ఓకే, ఇది మనకు యంగ్స్ మాడ్యులస్ గురించి. నెక్స్ట్ సెకండ్ మాడ్యులస్ వచ్చేసి, సెకండ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ వచ్చేసి ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇదే మనకు సెకండ్ రిజిడిటీ, రైట్? సెకండ్ కాన్స్టెంట్ దీన్ని మనం జనరల్గా దేంతో డినోట్ చేస్తాం సార్ అంటే క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాం, రైట్? మరి క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మరి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. ఓకే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. ఇది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ లేదా సింపుల్గా షియర్ మాడ్యులస్ అని కూడా అంటాం, రైట్? నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి దీన్ని మనం బల్క్ మాడ్యులస్, రైట్? బల్క్ మాడ్యులస్ అని అంటాం, రైట్? ఈ బల్క్ మాడ్యులస్ కనుక చూసుకున్నట్టయితే దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే కేతో డినోట్ చేస్తాం, రైట్? కే ఈక్వల్ టు ఏంటంటే డైరెక్ట్ స్ట్రెస్ లేదా దీన్నే హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ అని అంటాం, రైట్? హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ డివైడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ డిఫరెంట్ స్ట్రెయిన్ పైన డిపెండ్ అవుతుంది. చూడండి ఇక్కడ స్ట్రెయిన్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? అట్లాగే ఇక్కడ షియర్ స్ట్రెయిన్ తక్కువైతే ఆటోమేటిక్ దాంట్లో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఇట్లా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్కి స్ట్రెయిన్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది ఇక్కడ ఇండైరెక్ట్లీ రిలేషన్షిప్ అని ఉంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ టైప్ ఆఫ్ మాడ్యులస్ వచ్చేసి ఏంటి అంటే పాయిజన్స్ రేషియో. ఏంటది? పాయిజన్స్ రేషియో, రైట్? మరి ఈ పాయిజన్స్ రేషియోని జనరల్గా మనం మ్యూతో చూపిస్తూ ఉంటాం, రైట్? ఏంటది? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనం 1/m అని కూడా రాసుకోవచ్చు. 1/m. m అంటే ఏంటి ఇక్కడ? మాడ్యులర్ రేషియో, రైట్? మరి మాడ్యులర్ రేషియో అంటే ఏంటి ఇక్కడ? m అంటే మాడ్యులర్ రేషియో అన్నాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్ టు వీకెస్ట్ మెటీరియల్. ఏవైనా రెండు మెటీరియల్స్ తీసుకున్నట్టయితే ఆ మెటీరియల్లో స్ట్రాంగెస్ట్ మెటీరియల్ యొక్క యంగ్స్ మాడ్యులస్కి దాంట్లో వీక్ ఉన్నటువంటి యంగ్స్ మాడ్యులస్ వీక్ మెటీరియల్ యొక్క యంగ్స్ మాడ్యులస్కి మధ్య రేషియోనే మనం ఏమంటాం? పాయిజన్స్ మాడ్యులర్ రేషియో అని అంటాం, రైట్? మాడ్యులర్ రేషియో, రైట్? మరి ఇక్కడ పాయిజన్స్ రేషియోని ఇంకా ఎలా డిఫైన్ చేస్తాం అంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటాం. ఏంటది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మైనస్ లాటరల్ స్ట్రెయిన్ డివైడ్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటాం, రైట్? ఇక్కడ మైనస్ ఎందుకు పెడుతున్నాం? మరి మైనస్ ఎందుకు పెడుతున్నాము అంటే ఏదైనా ఒక మెటీరియల్ని మనం సపోజ్ లోడ్ అనేది అప్లై చేస్తాం అనుకోండి, 1 డైమెన్షనల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు చూడండి ఇక్కడ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం లీనియర్ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, రైట్? మరి లెంత్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇదే టైంలో ఇక్కడ డయామీటర్ ఏమవుతుంది? ఇక్కడ మనకు డయామీటర్ కానీ డెప్త్ కానీ థిక్నెస్ కానీ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఈ రిడక్షన్ని చెప్పడానికే మనం లాటరల్ స్ట్రెయిన్ అని అంటాం, ఓకే? అందుకే ఇక్కడ మైనస్ ఈ రిడక్షన్ గురించి చెప్పేది ఏంటి? ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్ అంటాం. ఈ లాటరల్ స్ట్రెయిన్ రిడక్షన్ అవుతుంది కాబట్టి మైనస్ అని పెడతాం ఇక్కడ. అంటే ఇక్కడ పాయిజన్స్ రేషియోకి ఫార్ములా ఏంటి? ఇప్పుడు మైనస్ లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లీనియర్ స్ట్రెయిన్, ఓకే? ఇక్కడ లీనియర్ స్ట్రెయిన్ అంటే లెంత్ వైజ్ ఉన్నటువంటి స్ట్రెయిన్, అట్లాగే లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? క్రాస్ సెక్షనల్ సంబంధించింది. అంటే ఇక్కడ డెప్త్లో స్ట్రెయిన్ అవ్వచ్చు, లేదా విడ్త్లో స్ట్రెయిన్ అవ్వచ్చు, లేదా థిక్నెస్లో స్ట్రెయిన్ అవ్వచ్చు, డయామీటర్లో స్ట్రెయిన్ అవ్వచ్చు. ఇందులో వీటన్నిటిని కూడా మనం లాటరల్ స్ట్రెయిన్ అంటాం. జనరల్గా లాటరల్ స్ట్రెయిన్ అంటే డిఫైన్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం అంటే డెల్టా, సపోజ్ ఇప్పుడు డెప్త్ తీసుకున్నాం అనుకోండి, డెల్టా d/d, రైట్? డివైడెడ్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటే డెల్టా l/l. ఇక్కడ మనం అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో న్యూమరేటర్ పార్ట్కి మనం మైనస్ అనేది పెడతాం, ఎందుకంటే రిడక్షన్ అవుతుంది, రైట్? ఈ ఫోర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నావో వీటిని మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అన్నాం. ఇవి మూడింటిని ఏంటవి? ఒకటి యంగ్స్ మాడ్యులస్, సెకండ్ వన్ వచ్చేసి రిజిడిటీ మాడ్యులస్, థర్డ్ వన్ వచ్చేసి బల్క్ మాడ్యులస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి? పాయిజన్స్ రేషియో, రైట్? మరి ఇవి జనరల్గా మరి ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి దేనికి? ఇక్కడ మనకు జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయని కూడా జనరల్గా అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి ఇక్కడ ఫర్ హోమోజీనియస్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అయితే జనరల్గా మనకి ఎన్ని నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయంటే
2 నంబర్ ఉంటుంది. ఇది జనరల్గా ఇది కూడా మనకు డిప్లొమా లెవెల్లో ఎగ్జామ్ రాసినప్పుడు జనరల్గా ఎన్ని నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయని ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఉంటాయని జనరల్గా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్లో. ఏంటి ఫర్ హోమోజీనియస్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే హోమోజీనియస్ ఏంటి త్రూ అవుట్ ద లెంత్ సేమ్ మెటీరియల్ అయితే దాన్నే మనం హోమోజీనియస్ మెటీరియల్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక మెటీరియల్లో ఒక పాయింట్ దగ్గర తీసుకున్నట్టయితే అన్ని డైరెక్షన్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని మనం ఏమంటాం ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. ఇట్లా హోమోజీనియస్ ఐసోట్రోపిక్ మెటీరియల్కి మనకు ఎన్ని నంబర్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయంటే 2 ఉంటాయి, రైట్. ఇట్లాగే దీనికి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫర్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ నెక్స్ట్ ఏమన్నాం హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అయితే 2, రైట్. నెక్స్ట్ అన్ఐసోట్రోపిక్ రైట్. అన్ఐసోట్రోపిక్ మెటీరియల్స్కి అయితే జనరల్గా ఇవి ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ కనుక అన్ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏంటి ఇక్కడ ఐసోట్రోపిక్కి ఆపోజిట్ అనమాట. అంటే అన్ని డైరెక్షన్లు కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక ఉన్నట్టయితే అప్పుడు మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెటీరియల్ ఏంటి అంటే ఆర్థోట్రోపిక్ మెటీరియల్. మరి దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయంటే జనరల్గా ఇక్కడ ఆర్థోట్రోపిక్ అంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్థోగ్నల్ అంటే ఏంటి 90 degrees అని చెప్తుంటాం, రైట్. మరి 90 degrees అంటే ఏంటి ఇక్కడ 9 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆర్థోట్రోపిక్ అయితే 9 ఉంటాయి, అట్లాగే అన్ఐసోట్రోపిక్ మెటీరియల్ అయితే 21 ఉంటాయి, హోమోజీనియస్ ఐసోట్రోపిక్ మెటీరియల్కి అయితే 2 ఉంటాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ సెట్లో కానీ అడుగుతూ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్, రైట్. ఓకే, నెక్స్ట్ వాటి మధ్య రిలేషన్ చూద్దాం. ఏంటా రిలేషన్ అంటే రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. ఇందాక మనం చెప్పాం కదా డిప్లొమా బేస్డ్ కానీ బీటెక్ బేస్డ్ కానీ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కానీ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానీ ఎప్పుడు రెగ్యులర్గా ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో అందులో కూడా మళ్ళీ మెయిన్ ఈ రిలేషన్ నుంచి ఎప్పుడు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, రైట్. మరి అందులో ఫస్ట్ రిలేషన్ చూద్దాం. ఏంటి ఆ ఫస్ట్ రిలేషన్ అంటే చూడండి, ఫస్ట్ రిలేషన్ వచ్చేసి E = 2G × 1 + μ. ఏంటది రిలేషన్ E = 2G × 1 + μ, రైట్. మరి దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, రైట్. ఇప్పుడు మనకు ఈ రిలేషన్ నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ G అని అడుగుతాడు. Gని మనం ఎలా మోడిఫై చేసుకోవచ్చు చూడండి. G = E/2 × 1 + μ, రైట్. G = E/2 × 1 + μ, రైట్. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ఈ పాయిజన్స్ రేషియో గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటి ఆ పాయిజన్స్ రేషియో, రైట్. పాయిజన్స్ రేషియో వాల్యూస్ కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమం వాల్యూస్ జనరల్గా మనం మ్యూతో డినోట్ చేస్తాం కదా, ఇక్కడ మనకు రేంజ్ వచ్చేసి ఏంటంటే 0 <μ < 0.5. అంటే ఇక్కడ మ్యూ వాల్యూ లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 0, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 0.5. పాయిజన్స్ రేషియో వాల్యూ ఎప్పుడు కూడా 0 to 0.5 మధ్యలోనే ఉంటుంది, ఓకే, రైట్. మరి ఇందులో కొన్ని మనం స్టాండర్డ్ మెటీరియల్స్ నేర్చుకోవాలి. అదేంటి అంటే కార్క్కి మనకు 0. ఏంటిది ఇక్కడ కార్క్కి పాయిజన్స్ రేషియో వాల్యూ 0. అట్లాగే మన బిల్డింగ్ మెటీరియల్స్ కనుక చూసినట్టయితే కాంక్రీట్కి మనకు పాయిజన్స్ రేషియో వచ్చేసి 0.10 నుంచి 0.20 ఈ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్టీల్ మెటీరియల్ కదా, రైట్. స్టీల్ కనుక చూసుకున్నట్టయితే ఇంకో అనదర్ మెటీరియల్, ఓకే, రైట్. దీని వాల్యూ వచ్చేసి 0.286 సంథింగ్ అలా ఉంటుందన్నమాట, ఓకే. మరి హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంటుందంటే రబ్బర్కి, రైట్. రబ్బర్కి అనేది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, అదే 0.5, రైట్. ఇవి కూడా జనరల్గా మనకు డిప్లొమా బేస్డ్ కానీ బీటెక్ బేస్డ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు వీటిపైన పాయిజన్స్ రేషియో పైన, ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, రైట్. E = రిలేషన్ అంటే 2G × 1 + μ. మరి G = E/2 × 1 + μ అంటున్నాం, రైట్. మరి ఇక్కడ ఈకి జీకి మధ్య రిలేషన్ పైన క్వశ్చన్ ఎలా అడగవచ్చు. సపోజ్ ఇఫ్ μ = లోయెస్ట్ వాల్యూ 0 కదా, రైట్. μ = 0 అయినప్పుడు ఈకి జీకి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాడు, రైట్. మళ్ళీ అడిగినప్పుడు చూడండి G = μ లోయెస్ట్ వాల్యూ సబ్మిట్ చేస్తున్నాం E/2
2 ఇంటూ 1 ప్లస్ 0 రైట్. అంటే ఏమవుతుంది, ఈ G ఈజ్ ఈక్వల్స్ టు E/2 అవుతుంది. అంటే చూడండి మ్యూ ఈక్వల్ టు 0 అయితే ఏంటది మనకు కార్క్కి మనకు ఇప్పుడు రిలేషన్ ఏం రాసుకోవచ్చు, G ఈజ్ ఈక్వల్స్ టు E/2. అంటే రిజిడిటీ మాడ్యులస్ అనేది యంగ్స్ మాడ్యులస్లో ఆఫ్ ఉంటుంది. ఓకేనా రైట్. మరి ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ చూద్దాం. హైయెస్ట్ వాల్యూ ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 రైట్. మ్యూ ఈక్వల్ టు 0.5. మరి 0.5 సబ్స్టిట్యూట్ చేద్దాం. G ఈజ్ ఈక్వల్స్ టు E/2 ఇంటూ 1 ప్లస్ 0.5 రైట్. అంటే ఇక్కడ 1.5 కదా, 1.5 ఇంటూ 2 అంటే ఏమవుతుంది 3 రైట్. మరి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటే 3 రైట్. రిజిడిటీ మాడ్యులస్ వాల్యూ జనరల్గా హైయెస్ట్ వాల్యూ ఎంత E/2, లోయెస్ట్ వాల్యూ అంటే జీకి ఈకి మధ్య రిలేషన్ చెప్పేటప్పుడు E/3. అంటే E/2కి E/3కి మధ్య మనకు రిజిడిటీ మాడ్యులస్ వాల్యూ ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా కూడా పాయిజన్స్ రేషియో వాల్యూ ఇచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఇచ్చేసి షియర్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం కానీ రైట్, లేదా పాయిజన్స్ రేషియో వాల్యూ 0 ఇచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఇచ్చి రిజిడిటీ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు రైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్షిప్ రైట్. ఇంకా దీలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియోలో కూడా చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియో రైట్. ఏంటి మనకు పాయిజన్స్ రేషియో ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియో అని చెప్పాం రైట్. పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియో రైట్. మరి ఇప్పుడు అలా రాసుకున్నట్టయితే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్స్ టు 2G ఇంటూ 1 ప్లస్ 1/m. డైరెక్ట్గా ఇదే కూడా మనకు ఎన్నోసార్లు మనకు ప్రీవియస్ ఈ సెట్లో డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ రైట్. చూద్దాం మరి ఇంకా దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు. E ఈక్వల్ టు 2G ఇంటూ m ప్లస్ 1/m అని కూడా రాసుకోవచ్చు రైట్. MLCM తీసాను రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి మనం రిజిడిటీ మాడ్యులస్ ఈ రిలేషన్ కూడా చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైట్. మరి G ఈక్వల్ టు ఏమవుతుంది, EM డివైడెడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ m రైట్. ఇది కూడా ఇలా కూడా అడగవచ్చు ఎగ్జామ్లో రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. సింగిల్ రిలేషన్షిప్ నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చో ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్, ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జామ్, ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకే రైట్. ఇది ఫస్ట్ రిలేషన్. ఓకే నెక్స్ట్ దీంట్లోనే ఇంకా ఏమడుగుతాడు అంటే సపోజ్ ఇప్పుడు E ఈక్వల్ టు G, సపోజ్ E ఈక్వల్ టు G అంటే ఇఫ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు రిజిడిటీ మాడ్యులస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో అని అడుగుతాడు రైట్. E ఈక్వల్ టు G అంటే ఇప్పుడు ఈక్వేషన్లో రాయండి. E ఈక్వల్ టు G అయితే అప్పుడు రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు 1 ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ అవుతుంది రైట్. 1 ప్లస్ మ్యూ రైట్. ఇప్పుడు దీని నుంచి మ్యూ వాల్యూ చూద్దాం రైట్. 1 ప్లస్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది రైట్. మరి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 మైనస్ 1/2 రైట్. 1/2 మైనస్ 1 అవుతుంది రైట్. 1/2 మైనస్ 1 అంటే ఏమవుతుంది వాల్యూ -0.5 అవుతుంది రైట్. ఒకవేళ యంగ్స్ మాడ్యులస్ రిజిడిటీ మాడ్యులస్ రెండు ఈక్వల్ అయితే అప్పుడు పాయిజన్స్ రేషియో వాల్యూ నెగిటివ్ అవుతుంది రైట్. అంతేనా. చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మైనస్ 1 అంటే ఏంటి -1/2 రైట్. అంటే పాయిజన్స్ రేషియో వాల్యూ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు రిజిడిటీ మాడ్యులస్ అయినప్పుడు రైట్. ఓకే ఇట్లా మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనకు ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్లో కూడా ఇఫ్ E ఈక్వల్ టు 2G అని కూడా అడుగుతాడు డైరెక్ట్. ఇఫ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ట్వైస్ ద రిజిడిటీ మాడ్యులస్ అని, లేదా ఇలా కూడా అడగవచ్చు ఇఫ్ రిజిడిటీ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ద యంగ్స్ మాడ్యులస్. ఇలా మనకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు డైరెక్ట్ అడుగుతాడు రైట్. అప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయాలి మనం, 2G రాయాలి. 2G క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మ్యూ వాల్యూ -1 అవుతుంది రైట్. అట్లాగే ఒకవేళ రిజిడిటీ మాడ్యులస్ ఈక్వల్స్ టు ట్వైస్ ద యంగ్స్ మాడ్యులస్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ G ప్లేస్లో 2E అని రాస్తాం. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1/4 అవుతుంది రైట్. అంతేనా. 1/4 మైనస్ 1 అవుతుంది రైట్. ఇట్లా ఒక్క చిన్న రిలేషన్షిప్ నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి చూడండి రైట్. నెక్స్ట్ రిలేషన్స్కి వెళ్దామా రైట్. నెక్స్ట్ రిలేషన్కి వెళ్దాం. సెకండ్ రిలేషన్ వచ్చేసి ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెన్సీ యొక్క రిలేషన్ వచ్చేసి సెకండ్ రిలేషన్ E ఈజ్ ఈక్వల్స్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 మ్యూ రైట్. ఇది సెకండ్ రిలేషన్. ఈ సెకండ్ రిలేషన్ నుంచి కూడా మనకు ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చో చూడండి ఒకసారి రైట్. ఫస్ట్ K ఈక్వల్ టు అని అడుగుతాడు డైరెక్ట్గా. Kకి
యంగ్స్ మాడ్యులస్ అంటే బల్క్ మాడ్యులస్కి యంగ్స్ మాడ్యులస్కి మధ్య రిలేషన్ అనేది అడుగుతాడు. అప్పుడు ఏంటి k ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు E/3 ఇంటూ 1 మైనస్ 2μ అవుతుంది. రైట్, k ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్ అర్థమైందా, k ఈజ్ ఈక్వల్స్ టు E/3 ఇంటూ 1 మైనస్ 2μ అయింది. రైట్, ఇప్పుడు మనం దీని నుంచే మనం ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఏంటది అంటే మ్యూ వాల్యూ, సపోజ్ మ్యూ ఈక్వల్ టు లోయెస్ట్ వాల్యూ ఏంటి మనకు మ్యూ 0. రైట్, మ్యూ ఈక్వల్ టు 0 రాద్దాం. అప్పుడు 0 రాసినట్టయితే అప్పుడు ఏమవుతుంది k ఈజ్ ఈక్వల్స్ టు E/0 అవుతుంది కదా, మ్యూ వాల్యూ 0 అంటే ఈ టర్మ్ 0 అవుతుంది E/3. ఒకవేళ పాయిజన్స్ రేషియో కనుక 0 అయితే అప్పుడు యంగ్స్ మాడ్యులస్కి బల్క్ మాడ్యులస్కి మధ్య రిలేషన్ ఏంటి k ఈక్వల్ టు E/3. నెక్స్ట్ మ్యూ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఏంటి 0.5. రైట్, ఈ 0.5 నుంచి ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ కనుక సబ్మిట్ చేస్తే అప్పుడు కేకి రిలేషన్ ఏమవుతుంది చూడండి, k ఈజ్ ఈక్వల్స్ టు E/1 మైనస్ 2 ఇంటూ మ్యూ అంటున్నాం, మ్యూ వాల్యూ 0.5, 2 ఇంటూ 0.5 1 మైనస్ 1 0 E/0. E/0 అంటే ఏంటి ఇక్కడ ఇన్ఫినిటీ. ఒకవేళ పాయిజన్స్ రేషియో వాల్యూ 0.5 అయితే బల్క్ మాడ్యులస్ వాల్యూ ఇన్ఫైనైట్గా ఉంటుంది. రైట్, ఇన్ఫైనైట్ అయిపోతుంది అనమాట. రైట్, ఓకే, ఇది కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇక్కడే మనం ఇంకో క్వశ్చన్ కూడా నేర్చుకుందాం. సపోజ్ ఇఫ్ E ఈక్వల్ టు k అయింది అనుకుందాం. ఏంటి ఇఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు k, ఇఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు k అయితే అప్పుడు రిలేషన్ ఏమవుతుంది చూడండి, E ఈక్వల్ టు k అంటే మనకి ఈ రిలేషన్ రాసుకుందాం. రైట్, ఈ క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఈక్వల్ టు 3 ఇంటూ 1 మైనస్ 2μ అవుతుంది. రైట్, మరి ఇప్పుడు మనకు పాయిజన్స్ రేషియో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అప్పుడు 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2μ అవుతుంది. రైట్, మరి ఇప్పుడు దీన్ని పంపిస్తాం, 2μ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1/3 దట్ ఈక్వల్ టు 2/3. రైట్, 2μ ఈజ్ ఈక్వల్స్ టు 2/3, 2 will get cancelled, mu is equals to 1/3 that is 0.333. రైట్, అలా ఇఫ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు బల్క్ మాడ్యులస్ అయితే పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఏంటి 0.33. రైట్, అలా కాకుండా ఇంకా ఎలా అడగవచ్చు. రైట్, చూడండి, సపోజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియోలో కూడా నేర్చుకుందాం. రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియోలో ఎలా అడుగుతాడు రిలేషన్ చూడండి. ఈ ఈక్వల్స్ జనరల్గా మనకు మ్యూ ఈజ్ ఈక్వల్స్ ఏంటి 1/m. రైట్, ఇప్పుడు మరి మ్యూ ఈక్వల్ టు 1/m సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ E ఈజ్ ఈక్వల్స్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m. రైట్, E ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2/m. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. E ఈజ్ ఈక్వల్స్ టు 3k ఇంటూ m మైనస్ 2/m. రైట్, m మైనస్ 2/m. రైట్, మరి ఇప్పుడు దీని నుంచి k ఈక్వల్ టు ఏమవుతుంది em డివైడ్ బై 3 ఇంటూ m మైనస్ 2. రైట్, m మైనస్ 2. ఇలాంటి రిలేషన్ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్నాయి. రైట్, ఓకే, రైట్, ఇది మనకు మెయిన్గా E ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2μ నుంచి మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ గవర్నమెంట్ జాబ్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని వీటిలో నుంచే అడిగాడు. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ రిలేషన్షిప్ చూద్దాం. ఏంటా నెక్స్ట్ రిలేషన్షిప్ వచ్చేసి E ఈజ్ ఈక్వల్స్ టు 9 kg by 3k plus g. E ఈజ్ ఈక్వల్స్ టు 9 kg by 3k plus g. ఇదే మనకు థర్డ్ రిలేషన్షిప్. రైట్, మరి దీంట్లో జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. రైట్, జనరల్గా చూడండి, E ఈక్వల్ టు 9 kg by 3k plus g అయితే సపోజ్ ఇఫ్ k ఈక్వల్ టు g అయిందనుకోండి, k ఈక్వల్ టు g అయిందనుకోండి, అంటే ఇఫ్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ రిజిడిటీ మాడ్యులస్ అయితే అప్పుడు యంగ్స్ మాడ్యులస్కి ఈక్వల్ టు ఏమవుతుంది. రైట్, చూడండి, E ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. E ఈక్వల్ టు 9k ప్లేస్లో నేను g రాస్తున్నాను. రైట్, మరి ఇప్పుడు 9g² డివైడ్ బై 3g ప్లస్ g అవుతుంది. రైట్, అంటే 9g² డివైడెడ్ బై 9g² డివైడ్ బై 4g. రైట్, g విల్ గెట్ క్యాన్సల్, అప్పుడు E ఈజ్ ఈక్వల్స్ టు 9g/4. రైట్, ఇది రిలేషన్షిప్. రైట్, అంటే అప్రాక్సిమేట్లీ 2.25 టైమ్స్ కదా, 2.25 టైమ్స్ ఆఫ్ g అవుతుంది. రైట్, ఓకే, ఇది ఎప్పుడు బల్క్ మాడ్యులస్ షియర్ మాడ్యులస్ ఈక్వల్ అయినప్పుడు. రైట్, ఓకే, నెక్స్ట్ దీని నుంచే ఇంకా ఒక ప్రీవియస్ ఐఏఎస్లో ఒక క్వశ్చన్ అడిగాడు. అది ఎలా అడిగాడో చూద్దాం. రైట్, చూడండి, రిలేషన్షిప్ అడిగాడు. ఆప్షన్స్లో
చూడండి జనరల్గా E ఈజ్ ఈక్వల్స్ టు 9 kg బై 3k ప్లస్ g కదా, రైట్. దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఓకే, 1/E ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, దీన్ని రివర్స్ చేయాలి కదా, రైట్. 3k ప్లస్ g డివైడ్ బై 9 kg, రైట్. ఈ 9 ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 9/E ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3k బై kg ప్లస్ g బై kg అవుతుంది, రైట్. ఇక్కడ k క్యాన్సల్, g క్యాన్సల్. అప్పుడు 9/E ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 3/g ప్లస్ 1/k. ఇది మనకు ప్రీవియస్ ఐఈఎస్లో అడిగినటువంటి క్వశ్చన్. ప్రీవియస్ ఐఈఎస్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఇలా. ఏంటి, దేని నుంచి వచ్చింది ఈ రిలేషన్, E ఈక్వల్ టు 9 kg బై 3k ప్లస్ g. ఓకేనా, రైట్. ఇది దీని నుంచి మనకు మేజర్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవే, రైట్. నెక్స్ట్ రిలేషన్ చూద్దాం. ఫోర్త్ రిలేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. దీని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. మ్యూకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3k మైనస్ 2g డివైడ్ బై 6k ప్లస్ 2g. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. పాయిజన్స్ రేషియో డైరెక్ట్గా కనుక్కునేటువంటి క్వశ్చన్. ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్లో 2 times రిపీట్ అయింది క్వశ్చన్, రైట్. అదేంటో చూద్దాం, రైట్. ఇప్పుడు దీన్నే సపోజ్ క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 2g అయితే, k ఈజ్ ఈక్వల్స్ టు 2g అయితే అంటున్నాడు. అంటే ఏంటి, బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ద షియర్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ కాదు ఇక్కడ, ట్వైస్ ద షియర్ మాడ్యులస్ అంటున్నాడు, రైట్. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2g ప్లేస్లో ఇప్పుడు మనం k రాసుకోవచ్చు కదా, రైట్. 2g ప్లేస్లో k అని రాసుకోవచ్చు. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది చూడండి, 3k 2g ప్లేస్లో ఏం రాస్తున్నా, k అని రాస్తున్నా. 3k మైనస్ k డివైడ్ బై 6k ప్లస్ k అవుతుంది, రైట్. 2g ప్లేస్లో k రాస్తున్నాను, రైట్. అప్పుడు ఏమవుతుంది, 2k డివైడ్ బై 7k, రైట్. k విల్ గెట్ క్యాన్సల్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2/7, రైట్. ఐ థింక్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అనుకుంటా ఈ సెట్లో, రైట్. ఏపీ ఈ సెట్లో అడిగాడు, రైట్. నెక్స్ట్ ఇంకో రిలేషన్ ఏంటి, ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు g అయింది అనుకోండి. సపోజ్ k ఈజ్ ఈక్వల్స్ టు g అంటే ఏంటి, బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు షియర్ మాడ్యులస్ అయితే క్వశ్చన్ ఏంటి, రైట్. రిలేషన్ ఏంటి, పాయిజన్స్ రేషియో వాల్యూ ఏంటి అని అడుగుతాడు. పాయిజన్స్ రేషియో వాల్యూ ఏంటి, రైట్. మరి ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ సబ్మిట్ చేయండి. k ప్లేస్లో ఏం రాస్తున్నాం, g అని రాస్తున్నాం, రైట్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, 3g మైనస్ 2g డివైడెడ్ బై 6g ప్లస్ 2g, రైట్. 3g మైనస్ 2g 1g, రైట్. 1g డివైడ్ బై 8g, రైట్. 1g divided by 8g. g will get cancel. Mu is equals to 1/8. That means 0.125 something, right. 0.125, right. ఇవి మేజర్గా మనకు అడిగినటువంటి క్వశ్చన్స్. మళ్ళీ ఒక్కసారి రిలేషన్స్ ఒకసారి చూద్దాం. ఏంటి మెయిన్గా ఫస్ట్ రిలేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగాడు అంటే, ఇవి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్. వీటన్నిటిని కూడా రిలేషన్షిప్ డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్స్. ఇది ఫస్ట్ రిలేషన్, E ఈక్వల్స్ టు 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ. నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి E ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2. జనరల్గా మనకు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, కానీ వాటిపైన ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు వీటన్నిటిని కూడా, రైట్. వాటి రిలేషన్షిప్ నుంచి మనం పాయిజన్స్ రేషియో కనుక్కోవచ్చు, లేదా బల్క్ మాడ్యులస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యులర్ రేషియో, లేకపోతే మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి, పాయిజన్స్ రేషియో చేసి అడుగుతాడు, రైట్. నెక్స్ట్ థర్డ్ రిలేషన్ డైరెక్ట్ ఐఏఎస్ క్వశ్చన్ కూడా చూసారు కదా, 9/E ఈజ్ క్వశ్చన్. ఇలాంటి రిలేషన్షిప్ అంటే మనం డైరెక్ట్గా 9 kg అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈక్వల్ టు 9 kg బై 3k ప్లస్ g. డైరెక్ట్గా ఇది ఏ రిలేషన్ నుంచి వచ్చింది అన్నది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ ఫామ్లో వచ్చేసి 3k మైనస్ 2g బై 6k ప్లస్ 2g, రైట్. ఇవి మేజర్గా ఎక్కువగా ఈ సెట్లో అడిగాడు ఈ మోడల్ క్వశ్చన్స్, రైట్. ఇవి మన టోటల్గా చూసినటువంటి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ నుంచి డిఫరెంట్ మోడల్లో ఎలా అడిగేటటువంటి క్వశ్చన్స్, రైట్. మరి ఎవరైతే జనరల్గా మన సాయి మీద కోటి 2024 రిజల్ట్స్ కనుక ఒకసారి చూసినట్టయితే, ప్రతి బ్రాంచ్లో కూడా టాప్ ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది, టాప్ 10 ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది. అవేంటి చూడండి ఒకసారి. 2024 TSE సెట్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే, ఈసీలో 4 ర్యాంక్స్ వచ్చాయి, అట్లాగే ట్రిపుల్ఈలో 7 ర్యాంక్స్, డిఎంఈలో
6 ర్యాంక్స్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో చూసినట్టయితే 7 ర్యాంక్స్. అట్లాగే సిఎస్సిలో కనుక చూసినట్టయితే 8 ర్యాంక్స్. టోటల్గా మనకు టాప్ 50లో 32 ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది, రైట్. అట్లాగే టీఎస్లే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మన సాయి మీద కోటి ప్రభంజనం అనేది సృష్టించింది. అదేంటి అంటే ఒకసారి చూడండి, ఈసీలో 5 ర్యాంక్స్, అట్లాగే ఎలక్ట్రికల్లో 3 ర్యాంక్స్, అలాగే డిఎంఈలో 4 ర్యాంక్స్. అత్యధికంగా సివిల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే 9 ర్యాంక్స్ సాధించడం జరిగింది టాప్ 10లో. అట్లాగే సిఎస్ నుంచి 1 ర్యాంక్. టోటల్గా టాప్ 50 ప్రతి బ్రాంచ్ నుంచి 10 చూసుకున్నట్టయితే టాప్ 50లో టోటల్ 22 ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది, రైట్. మరి దీన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ ఎవరైతే 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కానీ, లేదా 2026కు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనకు న్యూ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆఫ్లైన్కి పాసిబుల్ కాదో, ఎవరైతే కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా మనకు స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతున్నాయి, రైట్. ఎవరైతే మరి ఆఫ్లైన్ ఈవినింగ్ మార్నింగ్ బ్యాచెస్ కూడా పాసిబుల్ కాదు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నా అనుకున్నట్టు వాళ్ళకు ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఏంటి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే 5,900 రూపీస్కే టోటల్ ఆన్లైన్ కోర్సు 5,900 రూపీస్కే విత్ మెటీరియల్స్తో జూన్ 11 వరకు. ఎప్పటివరకు ఇది లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 11 వరకు ఆఫర్ అయితే ఎండ్ అవుతుంది, జూన్ 11 రోజు. ఈ లోపు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 5,900 రూపీస్లోనే కంప్లీట్ ఆన్లైన్ ప్లస్ విత్ మెటీరియల్స్ కూడా ఈ రెండు కూడా మనకు అందించడం జరుగుతుంది, రైట్. మరి ఎవరైతే ఆఫ్లైన్కు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా ఇక్కడ మనకు 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు అంటే ఎవరైతే మనకు హైదరాబాద్లో దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్లో వెళ్తున్నటువంటి స్టూడెంట్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్స్ నడుస్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం స్పెషల్గా మనకు మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ అయితే రన్ చేస్తూ ఉన్నాం. మరి మార్నింగ్ బ్యాచ్ అయితే 6:45 to 8:15 ఇది మనకు బ్యాచ్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది. అదేంటి అంటే 6 to 8 కానీ 7 to 9 AM ఈ బ్యాచ్ అనేది మనకు ఫోర్నూన్ బ్యాచ్ అంటాం. నెక్స్ట్ ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి ప్రజెంట్గా అయితే 5:30 to 7:30 వరకు బ్యాచ్ అయితే నడుస్తుంది. మరి దీనికి ఒకవేళ ఫుల్ అయిపోతే నెక్స్ట్ 4:30 to 6:30 ఇంకో బ్యాచ్ కూడా రన్ అవుతుంది, రైట్. ఇది మనకు మార్నింగ్ ఈవినింగ్. ఇది ఎవరి కోసం అంటే మెయిన్గా ఎవరైతే కాలేజ్కి ప్రజెంట్ సెమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్, రైట్. నెక్స్ట్ లేదు ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఎవరైతే వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్గా మీరు ఒకవేళ హాఫ్ డే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కనుక వెళ్ళి మిగతా హాఫ్ డే ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్పుడు ఫోర్నూన్ బ్యాచ్కి వచ్చేసి మీరు రావచ్చు. మార్నింగ్ ఎవరైతే ఆఫ్టర్నూన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తూ మార్నింగ్ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఫోర్నూన్ బ్యాచ్ వచ్చేసి 8 AM నుంచి 1 PM వరకు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ అంటే మార్నింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండి ఆఫ్టర్నూన్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే కోచింగ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆఫ్టర్నూన్ బ్యాచ్ 2 to 6 PM ఇవి కూడా ఉంది. ఇలా కాకుండా కంప్లీట్గా మేము ఫుల్ డే అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మనకు డైరెక్ట్గా ఫుల్ డే బ్యాచ్ అనేది రన్ అవుతుంది. మార్నింగ్ 8 AM నుంచి 6 PM అంటే మీరు మీ పాసిబిలిటీ బట్టి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కంప్లీట్గా మనకు డిఫరెంట్ బ్యాచెస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి, రైట్. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మనకు ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి, రైట్. మీరు డైరెక్ట్గా సాయి మీద ఆఫీస్కి వచ్చి మీరు డైరెక్ట్గా ఎవరైతే ఆఫ్లైన్ రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చు, ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇప్పుడైతే ఎవరైతే 2025కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ 2026కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఒకవేళ ఇప్పుడు ఆఫ్లైన్ కనుక జాయిన్ అవుతే కనుక మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే చూడండి, మీరు డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే బీటెక్లో మీరు మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అదే గేట్ ఎగ్జామ్, రైట్. మరి ఈ గేట్ ఎగ్జామ్ ద్వారా మనకు డైరెక్ట్గా మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్ పిఎస్యూస్ ఉంటాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటాయి అనమాట, రైట్. గేట్ స్కోర్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ కూడా సాధించవచ్చు, రైట్. మరి దీనికోసం మీకు 2 years వ్యాలిడిటీతో మీకు కంప్లీట్ కోర్సు మినిమం రిజిస్ట్రేషన్ ఫీతో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఆఫ్లైన్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా, రైట్. ఇంకో అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అంటే ఫ్రీ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ ఆన్లైన్ కంటెంట్ మొత్తం కూడా విత్ 2 years వ్యాలిడిటీతో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, రైట్. జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, రైట్. నెక్స్ట్
దీంతో పాటుగా మీరు డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వెంటనే సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే మీకు సాఫ్ట్ స్కిల్స్ కానీ లేకపోతే ఆప్టిట్యూడ్ రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా మీరు రేపు పొద్దున బీటెక్ లెవెల్లో కానీ డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే కానీ ఏ ఎగ్జామ్ రాయాల్సినా కూడా మీకు కావాల్సింది ఏంటి అంటే కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ నెక్స్ట్ ఇంగ్లీష్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఈ సిఆర్టీ ట్రైనింగ్లో భాగంగా ఇస్తారు. మరి ఇంత కంటెంట్ జనరల్గా మన గేట్లో చూస్తే మినిమం టు మినిమం మార్కెట్లో చూసుకుంటే 30,000 పైనే ఉంది, రైట్. మరి దాంతోపాటుగా ఇంకా మనకు జనరల్గా డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ అని కూడా మినిమం టు మినిమం 15+ ఫీ అయితే ఉంది. ఇంత కంటెంట్ అంది కూడా ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2025కి ప్రిపేర్ అవుతున్నారని 2026కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ మినిమం ఫీ 5,000 రూపీస్కే మీకు డిప్లొమా అయిపోయిన వెంటనే ఈ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మరి ఎవరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే saimedha.in యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని మనకు ఆఫీసు నంబర్కి కనుక ఫోన్ చేసి కాల్ చేస్తే మీకు వితిన్ 24 to 48 అవర్స్లో యాప్ యాక్టివేషన్ అయితే అవుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా 9848692598 కూడా ఫోన్ చేయండి, రైట్. ఆల్ ద బెస్ట్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2025 కానీ 2026 అంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.